నా లైఫ్‌లో కొన్ని మూవీస్ థియేటర్ మధ్యలో నుంచే సినిమా నచ్చక వెళ్ళిపోయిన మూవీస్ గూడా ఉన్నాయి. ఈ మూవీ చూస్తున్నప్పుడు కూడా నాకు అలానే అనిపిచ్చింది. ఆ ఘోరాన్ని పూర్తిగా చూద్దామని చెప్పేసి నేను ఫుల్ మూవీనైతే చూసేసా. ఈరోజే ఒక మూవీ అనేది రిలీజ్ అయింది 'నాగబంధం'. ఆ మూవీనైతే నేను నిన్న నైట్ 10 PM షోకి శ్రీరాములు థియేటర్‌లో చూడడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత మాత్రం నాకేమనిపించిందంటే ఎందుకెళ్ళానని చెప్పేసి అనిపించింది. నిజంగా టార్చర్ అనిపించింది నాకు నిజంగా. సినిమాకి ఒక మీనింగ్ అంటూ ఏమీ లేదు. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం కన్వే చేయాలనుకుంటున్నావు? ఆ! బ్రహ్మకమలం గురించి చెప్పాలనుకుంటున్నావా? లేకపోతే సనాతన ధర్మం గురించి చెప్పాలనుకుంటున్నావా? లేకపోతే హిందువుల గురించి చెప్పాలనుకుంటున్నావా? మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ! క్లారిటీ అనేది లేదు అసలు. ఇష్టమొచ్చింది చూపించేస్తున్నావు, ఇష్టమొచ్చింది తీస్తున్నావు. అసలు ఏంది? అసలు ఆ డైరెక్టర్ ఎవడో గాని ఆడికి మాత్రం నిజంగా వద్దురా నాయన, నువ్వు నెక్స్ట్ టైం నువ్వు డైరెక్షన్ చేయకు ప్లీజ్. నేనైతే ఓపెన్‌గా చెప్తున్నా. ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నా. వద్దు, డైరెక్షన్ చేయకు, నువ్వు వేస్ట్. ముందు పాజిటివ్ విషయం గురించి అయితే మాట్లాడతా. సో, నాకు ఈ మూవీలో నాకు నచ్చింది సెట్స్. ఓకే. సెట్స్ నాకు బాగా అనిపించాయి. ఒక మన రంగమార్తాండ స్వామిది వారిదో ఎవరిదో ఒక టెంపుల్ సెట్ వేశారు. ఆ సెట్ మాత్రం చాలా బాగుంది సెట్. ఇంకా మన స్వామివారిది కూడా ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపనది ఆ యొక్క సీన్ ఉంటుంది. అది మాత్రం చాలా బాగా చూపించారు. అది చూడ్డానికి మాత్రం ఇట్లా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు బాగా అనిపించాయి. ఇంకా సీజీ మరీ చాలా బెటర్‌గా ఉందని నేను చెప్పలేను సీజీ. అక్కడక్కడ మాత్రం బొక్కలైతే ఉన్నాయి. మీకు ఈజీగా తెలిసిపోతుంది. యాహ్! ఇవే పాజిటివ్. ఇంకా ఈ మూవీలో ఇంకా చెప్పుకోదగ్గట్టు ఏమీ లేవు. ఒకటి సాంగ్ ఉంటది 'నమో నమో' అని చెప్పేసి ఒక సాంగ్. దాని పిక్చరైజేషన్ కావచ్చు, ఇంకా ఆ సాంగ్ కావచ్చు, వినడానికి మీకు బావుంటుంది. అంతే. ఇక దాన్ని తప్పించి ఏం లేదు. 'రంగం' సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్తారు చూడండి, లోపల ఏం లేదు డొల్లా అని చెప్పేసి. ఇది కూడా అంతే. నెగెటివ్ విషయానికొస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెగెటివ్స్ గురించి చెప్పేస్తా. మ్యూజిక్ అయితే మాత్రం దరిద్రంగా ఉంది. ఆ బీజీఎం కూడా ఏమంత బాలేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ట్రైలర్‌లో వచ్చేసేమో బ్రహ్మకమలం అని దాని చుట్టూ తిరిగేది ఒక పెద్ద ట్రెజర్ హంట్, అడ్వెంచరస్ మూవీ లాగానేమో ట్రైలర్‌లో దాన్ని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది, చూపించడం అయితే. బట్ మూవీలో వచ్చేసరికి మాత్రం అదేం లేదు. అదంటారు, మళ్ళీ హిందూ ధర్మం అంటారు. అసలు ఏమంత కన్విక్షన్‌గా ఏం లేదు అక్కడ. హీరో ఎవరైతే ఉన్నారో విరాట్ కర్ణ అనుకుంటా పేరు. బ్రో, నువ్వు మాత్రం నీ యాక్టింగ్ స్కిల్స్ నాకు నచ్చలేదు బ్రో. నేను ఓపెన్‌గా చెప్పేస్తున్నా. నువ్వు నీ యొక్క యాక్టింగ్ మీద ఇంకా కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇంకా కొద్దిగా ట్రైన్ చేయాలి నీ యాక్టింగ్ మీద. ఓకే. కొన్ని సీన్స్‌లో తెలిసిపోతుంది. ఐ థింక్ ప్రభాస్ ఫ్యాన్ అయినంత మాత్రాన ప్రభాస్‌కి 'సలార్‌లో' ఎక్కువ డైలాగ్స్ ఉండవు కదా! నాకు కూడా అంతగా డైలాగ్స్ అవసరం లేదని నువ్వు అనుకున్నావేమో. బట్ కొన్ని సీన్స్‌కి కావాలి డైలాగ్స్. బట్ నువ్వు ఆ సీన్‌లో కూడా నువ్వు డైలాగ్స్ అనేది చెప్పకుండా ఏదో జస్ట్ ఇగ లాగా నిల్చుంటున్నావు. అసలు సారీ, నాకు నచ్చలేదు అంత. నువ్వు నీ యాక్టింగ్ మీద, నీ యాక్టింగ్ స్కిల్స్ మీద, ఇంకా మేబీ నీకు యాక్టింగ్ వచ్చేమో, ఐ డోంట్ నో, నాకు తెలీదు. బట్ వచ్చింది డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది కదా! అంటే ఎవరితో ఎలా యాక్ట్ చేయించుకోవాలి ఏంటని చెప్పేసి డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో, అతను డైరెక్షన్ అనేది సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. హీరోస్‌ని కూడా సరిగ్గా ఏమంతా హ్యాండిల్ చేయలేదు. లాగ్ అనేది మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. లాగ్. నేను చెప్తున్నా కదా! నీకు అసలు కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీన్స్ ముందు ఇంత పొడి ఒక పారాగ్రాఫ్ అంత డైలాగ్స్ ఉంటాయి. ఎందుకు? వై? ఎందుకు అంట. ఇప్పుడు ఇంటర్వెల్‌కి ముందు ఒక సీన్ ఉంటది. అక్కడ ఇప్పుడు స్పాయిలర్ అనుకోండి, వస్తారు విలన్స్, ఎవరెవరినో చంపుతూ ఉంటారు. అప్పటిదాకా మన హీరో వచ్చేసరికి నార్మల్‌గానే ఉంటాడు. అక్కడ వాళ్ళు గూస్ బంప్ సీన్ అది క్రియేట్ చేయాలనుకున్నారు. బట్ గూస్ బంప్ సీన్ అక్కడ రాలేదే. నాకైతే ఏమంత గూస్ బంప్ సీన్ నాకు మూవీలో ఎక్కడ ఏం అనిపించలేదు. గూస్ బంప్ సీన్స్ అయితే మాత్రం నేను టోటల్ డిజాస్టరే అంట. ఇది మాత్రం పక్కా. నాకైతే మాత్రం నచ్చలేదు. ఐఎమ్ సో సారీ. అంతే. ఇక ఈ మూవీ గురించి అంతగా నాకేం చెప్పాలనిపించదు. నాకు మాత్రం నచ్చలే. బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించింది నాకైతే ఈ మూవీ. నేనేదో ఆ మూవీ ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, అది చూసి విజువల్స్ బాగుంటాయేమో, వీళ్ళు చేసే ప్రమోషన్స్ బట్టి వీరు రెమ్యునరేషన్‌కి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మూవీ యొక్క క్వాలిటీ మీద, మూవీ యొక్క ప్రొడక్ట్ ఇంకొకటి బెటర్ చేయడానికి సీజీ కావచ్చు, సెట్స్ మీద ఎక్కువ ఖర్చు చేశారని చెప్పేసి ఇంకా విజువల్‌గా చూడడానికి బాగుంటుందేమో అని అనుకుని నేను వెళ్ళా గానీ సీజీ కూడా అంత ఏం బాలేదు. అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. నేను జస్ట్ నార్మల్‌గా ఉన్నా నాకు మూవీ నచ్చేస్తది. ఓకే. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో జస్ట్ అన్ని రొటీన్ స్టోరీలే, వాటిని తిప్పి కొడుతున్నారు తప్పించి గానీ కొత్త స్టోరీలన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు.
బట్ అదే రొటీన్ స్క్రీన్ ప్లే అనేది కొత్తగా చూపిస్తారేమో అనుకున్నా కానీ లే అస్సలు నాకైతే మాత్రం అస్సలు నచ్చలే. యా ఇది ఒకవేళ మీరు చూసారా? ఒకవేళ మీరు చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి.